సోషల్ మీడియాలో కోహ్లీది ఒక వీడియో ట్రెండింగ్ అవుతుంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ స్టాంపెడ్కి రియల్ కల్ప్రిట్ ఎవరు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకందరికీ తెలిసిందే, ఆర్సీబీ కప్పు కొట్టాక ఆర్సీబీ ప్లేయర్స్ తో పాటు చిన్నస్వామి స్టేడియంలో ఓపెన్ పెరేడ్ అండ్ సెలబ్రేషన్ ప్లాన్ చేశారు అనేసి. సో దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా లేదా అంటే, పెరేడ్ కి మాత్రం మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇయలేం అనేసింది. సో పెరేడ్ ఆపేశారు, పాయింటే. మరి లోపల జరిగిన సెలబ్రేషన్ కి పర్మిషన్ ఉందా లేదా అంటే, ఇక్కడ 2 న్యూస్ ఛానల్స్ ట్వీట్స్ ఆధారంగా 2 వే ఆఫ్ పర్స్పెక్టివ్స్ చూద్దాం. ఇక్కడ ఎన్డీటీవీ ఏమంటుందంటే, కర్ణాటక క్రికెట్ బోర్డ్ పిటిషన్ ప్రకారం సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అనేసి వీళ్ళు అంటున్నారు. టైమ్స్ నౌ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆర్సీబీ మేనేజ్మెంట్ పొలిటికల్ లీడర్షిప్ ని ఫోర్స్ చేసిందంట. ఇమీడియట్ సెలబ్రేషన్ కావాలి, దీనికి పర్మిషన్ కావాలి అనేసి. మరి అక్కడ కర్ణాటక పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. పర్మిషన్ లేకుండా ఇవేం రావు కదా. సో మీరే థింక్ చేయండి, నేనైతే ఏం చెప్పను. ఫస్ట్ కోహ్లీ వీడియో చూపిస్తా చూడండి. I think I'm gonna feel the real side of it when we get to Bangalore tomorrow. Celebrate it with the city and getting the job done for RCB. They're gonna have a really good time in Bangalore and back home as well. లాస్ట్ లో మనకి చాలా గుడ్ టైం ఉంటుంది బెంగళూరులో. అది అయ్యాక మనం ఇంటికి వెళ్ళిపోతాం అనేసి అన్నాడు. సో వాళ్ళ ఇంటికి సేఫ్ గానే వెళ్ళారు, కానీ ఒక 11 మెంబర్స్ మాత్రం వెళ్ళైపోయారు. సో హెచ్ఎం వెంకటేష్ అనే పర్సన్ క్యూబాన్ పోలీస్ స్టేషన్ కర్ణాటకలో కోహ్లీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. ఇక్కడ నాకు అర్థం కావడం లేదు, ఓన్లీ కోహ్లీనే ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేలా ఉండొచ్చు. ఇప్పుడు కుంభమేళాన్ని దీన్ని ఒకటే అని చెప్పిన ఆయింది కదా తప్పు. క్రౌడ్ కి సరిగ్గా గైడ్ లైన్స్ ఇవ్వలేని వాళ్ళది కదా తప్పు. 35K కెపాసిటీ ఉన్న స్టేడియంలో 2 lakh పర్సన్స్ వచ్చేస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఏదో ఒక పర్సన్ 18 years గా ఒక లాయల్టీతో ఒకటే ఫ్రాంచైజ్ కి ఆడుతున్నాడంటే, అక్కడ ఏం జరిగినా తనదే రెస్పాన్సిబిలిటీ అంటే అవదు కదా. లండన్ ట్రిప్ అంటారా, అది ప్రీ ప్లాన్, ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ విరాట్ చేసిన మిస్టేక్ ఏదైనా ఉందంటే, వాళ్ళ ఫ్యామిలీస్ ని కలిసి వాళ్ళకి ఏదైనా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వకుండా ఉండడమే. అది ఇస్తే ఇంకా బాగుండేది అనేది నా ఫీలింగ్. సో నా ఒపీనియన్ అయితే ఇది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీది వేరేలా ఉండొచ్చు, అదేంటో కింద కమెంట్ చేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.